ఖైరతాబాద్ మహా గణేశుడి దర్శనానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఓవర్ టు యు. గణపతి వద్ద రాత్రి అవుతున్న కొద్ది కూడా భక్తుల రద్దీ అనేది కొనసాగుతున్నది. అయితే ఉదయం మధ్యాహ్నం కొంత రద్దీ తక్కువ ఉన్నప్పటికీ మనం చూడొచ్చు సాయంకాలం కాగానే విపరీతమైనటువంటి రద్దీ పెరిగింది. ముఖ్యంగా అన్ని క్యూ లైన్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా భారీ గణనాథుని దర్శించుకునేందుకు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరోపక్క ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతికి ఆర్యవైశ్య సంఘం వారు 1,00,000 రుద్రాక్ష మాలను కూడా సమర్పించడం జరిగింది. దానికంటే ముందు మరొక భక్తులు కూడా గణనాథునికి ఎంతో అత్యంత ఇష్టమైనటువంటి గరకమాలను కూడా సమర్పించడం జరిగింది. మరోపక్క భక్తులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు పోలీస్ శాఖ కానీ ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈరోజు సంబంధించి అదేవిధంగా భారీగా భక్తులు తరలి రావడంతో ముందస్తుగానే అంటే సాయంకాలం ఎక్కువగా రద్దీ ఉండడంతో ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి క్యూ లైన్లలో ఎక్కువగా ఎక్కడైతే భక్తులు వెయిట్ చేస్తున్నారో అక్కడ ప్రత్యేక రోమ్ ద్వారా పంపించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఎలా జరుగుతున్నది? 3వ రోజు ఖైరతాబాద్ గణపతి దగ్గర రష్ ఏ రకంగా ఉంది? నిన్న చాలా మంది ఉండే, ఈరోజు సాయంత్రం అవుతున్న కొద్దీ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? ఎట్లా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు? నిన్న అంటే సండే ఉంది కాబట్టి రష్ ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటుంది. దాంతోపాటు 2వ రోజు ఉండే కాబట్టి అధికంగా ఉన్నారు. ఈ రోజు కూడా సేమ్ మోతాదులే ఉంది, కానీ నిన్నతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ. కాకపోతే మార్నింగ్ ఎక్కువ రష్ ఉన్నారు. ఎందుకంటే మనం శివపార్వతుల కర్ణాయన మార్నింగ్ చేసాము. దాంతోపాటుగా ఈవినింగ్ వచ్చేసరికి 1,00,000 రుద్రాక్షలు 70 ఫీట్ల గణపతికి వేసాము. ఈ 2 కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. ఇక రేపు వచ్చేసేవరకు అయితే మనము ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఘోష్ ఒక ప్రోగ్రామ్ ఉంది అండి. మామూలుగా అయితే హనుమాచార్యుల కీర్తనలు మార్నింగ్ ఉన్న కంటిన్యూగా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. కానీ మధ్యలో వచ్చే క్రౌడ్ని ఈరోజు కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే వీక్ డేస్ కాబట్టి కొంచెం రద్దీ తక్కువ ఉంది. కానీ లైన్లో వచ్చే భక్తుల కన్నా ఇక్కడ లైన్లో ఆగకుండా వెళ్ళిపోయే భక్తుల రద్దీ మాత్రం కంటిన్యూస్గా ఉందండి. అది ఏమంటున్నారు భక్తులు? వచ్చేటువంటి భక్తులు సౌకర్యాల గురించి ఏమని చెప్తున్నారు? ఎందుకంటే వీకెండ్ నిన్న చాలా ఉండే, ఈ రోజుకు సంబంధించి ముఖ్యంగా రేపు కూడా ఖైరతాబాద్ బడా గణపతి దగ్గరకి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు మంగళవారం గణపతికి ఇష్టమైన రోజుగా భక్తులు కూడా కొలుస్తూ ఉంటారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే వాళ్ళకు వచ్చిన వాళ్ళు రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కంటిన్యూగా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దాంతో వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నామండి. దాంతోపాటుగా మన పోలీసులు కూడా కంటిన్యూగా ఒకటే దగ్గర క్రౌడ్ ఆగకుండా ఇమీడియట్గా మూవ్ చేస్తున్నారు. అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. దానివల్ల ఏమైతే వెనుకొచ్చే వాళ్ళను ఒక బ్యారికేడ్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళని మూవ్ చేశాకనే సెకండ్ ఓపెన్ చేస్తారు. లేదు 2 ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ 2 ఒకటేసారి ఓపెన్ చేస్తే తొక్కిసలాట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక్కటి పోలీసులు చాలా చాకచక్యంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రసాదాలు అయితే వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండాలనేసి అది మాత్రం కంటిన్యూగా ఇచ్చేస్తున్నామండి. ఓకే, సో అది ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి ఉదయము శివపార్వతి కళ్యాణం జరిగింది. సాయంత్రంకు సంబంధించి 1,00,000 రుద్రాక్షమాల గరికమాలను కూడా ప్రత్యేకంగా భారీ గణనాథునికి అలంకరించారు. అది చూసేందుకు చాలామంది జనాలు భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం రాత్రి అవుతున్న కొద్దీ భక్తులు అయితే తాకిడి విపరీతంగానే ఉంటుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణపతికి వచ్చేటువంటి భక్తులు చాలా వరకు కూడా ఇటు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ MMTSకు సంబంధించి ఖైరతాబాద్ మెట్రో కానీ ఈ రూట్లో చాలామంది భక్తులు అయితే రావడం జరుగుతున్నది. వచ్చేటువంటి భక్తులను త్వరగా పంపించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే నిన్న చాలా క్రౌడ్ ఉండే, ఈరోజు అయితే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా దర్శనానికి తరలి వచ్చారు. వారందరికీ కూడా ఏ చిన్న ఇబ్బంది రాకుండా ఇటు పోలీసులు కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ నిండిన కొద్దీ ప్రత్యేక ఏవైతే బారిగేట్స్ ఉన్నాయో ఆ గేట్స్ ఓపెన్ చేసి ప్రత్యేక రోడ్ ద్వారా భక్తులకైతే త్వరగా దర్శనం చేయించాలని చెప్పి అయితే పోలీసులు చూస్తున్నారు. ఓవరాల్గానైతే ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక కన్నుల పండుగగా బడా గణపతి వద్ద భక్తజన సందోహం కొనసాగింది. 9 గంటలకు మనం చూసాం మహారతి కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? ఎలా ఉంది దర్శనం చేసుకున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. మేము గౌలిగూడ చెమ్మ నుంచి వస్తున్నామండి. ఎవ్రీ ఇయర్ వస్తాం కంపల్సరీ. ఇక్కడికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమంటున్నారు? పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. ఏమంటున్నారు పిల్లలు ఇంత పెద్ద గణపతి? మేము ఎవ్రీ ఇయర్ చూస్తామండి. మంచిగా అనిపిస్తుంది మాకు ఇక్కడికి వస్తే. అది భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. ఒకసారి మనము
చూడొచ్చు. ఇప్పుడు క్యూ లైన్కు సంబంధించి ఇటు బిఎస్ఎన్ఎల్ నుంచి వచ్చే భక్తులకు సంబంధించి క్యూ లైన్ మొత్తం నిండిపోవడంతో అక్కడ ఉన్నటువంటి బారిగేట్స్ను ఓపెన్ చేసి భక్తులను నేరుగా ఖైరతాబాద్ బడా గణపతి దగ్గరికి వచ్చే విధంగా మొత్తం కూడా ఓపెన్ చేసి భక్తులను వదలడం జరుగుతున్నది. ఇలా వదలడంతోనే చాలా వరకు కూడా కొంత రష్ను పోలీసులు ఇక్కడ కంట్రోల్ చేయడం జరుగుతున్నది. చాలా వరకు కూడా రష్ పెరిగిన వెంటనే క్యూ లైన్ల బారిగేట్స్ ఓపెన్ చేసి వెంటనే వారు వెళ్లే విధంగా దర్శనాన్ని అయితే కల్పిస్తున్నారు. చాలా వరకు భక్తులైతే ఈరోజు మళ్ళీ సాయంకాలం కాగానే భక్తుల రద్దీ అనేది పెరిగింది. ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా నిరంతరం మానిటర్ చేస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కూడా భక్తులకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోపక్క స్వచ్ఛందంగా వాలంటీర్స్ కూడా ఖైరతాబాద్ బడా గణపతి సేవలో కూడా పాల్గొనడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఖైరతాబాద్ నుంచి. మా షాప్ ఉంది ఇక్కడ. ఎలా ఉంది ఈ భక్తుల రద్దీ? ఇదంతా తెలుగు టీక్స్ అది చాలా వరకు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తంగా వినాయక చవితి వేడుకలు అంటే చాలు ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ఈసారి 70 అడుగుల ఖైరతాబాద్ గణేశుని చూసేందుకైతే భక్తులు తరలి వస్తున్నారు. 3వ రోజు వినాయక చవితి వేడుకల సందర్భంగా చాలా వరకు భక్తులకు సంబంధించి ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడి పక్కన ఏర్పాటు చేసినటువంటి శివ పార్వతులకు సంబంధించి ఈరోజు కళ్యాణం అయితే వైభవంగా నిర్వహించారు. రేపు గణపతికి ఇష్టమైన రోజు మంగళవారంగా భావిస్తారు. ఉదయం కొంత సామూహిక హోమాలతో పాటు అదేవిధంగా ఖైరతాబాద్ గణనాథునికి విశేష పూజలు కూడా ఇక్కడ వేద పండితులు చేయనున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆర్ఎస్ఎస్కు సంబంధించి ఘోష్నాదంతో ఖైరతాబాద్ బడా గణపతికి రేపు గౌరవ వందనం సమర్పించనున్నారు. మొత్తం ఒక ఆధ్యాత్మిక శోభతోని కన్నుల పండుగగా ఖైరతాబాద్ బడా గణపతి నవరాత్రి వేడుకలు అయితే వైభవంగా సాగుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటు పోలీస్ శాఖ కానీ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ నిరంతరం అయితే పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వచ్చేటువంటి రద్దీని కంట్రోల్ అయితే చేస్తూ అందరికీ త్వరగా దర్శనం కల్పించే విధంగానైతే ఓవరాల్గా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సూర్య. రైట్, థ్యాంక్ యూ విజయ్.